ఎలా ఉంది రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది అన్న. బానే ఉందా? బాగానే. మరి కరువు కాలము చేన్లు ఎండిపోతానే అవి ఇవి అని చెప్తా ఉన్నారు. అది అందరు చెప్తుంటారు ఓడిపించా కూడా అట్లా. పైన నీళ్ళు లేవు కదా, ఆ, ఆయన ఏం చేయను. రైతు బంధు రైతు బీమాలు ఏమి ఇవ్వట్లేదు అంటారు. ఇంకా రాలేదు, ఆ, కొంత వచ్చినా కొంత రాలేదు. మరి కేసీఆర్ పరిపాలనే బాగుంది అని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి బాగుంది, ఆ, రేవంత్ రెడ్డి బాగుంది. అయితే ఎప్పుడే అన్ని అను కూడా అయితే టైం పడుతుంది. ఓకే. వాళ్ళు చేసేప్పుడు ఎంత టైం పెట్టింది, ఈయనకి టైం పడుతుంది. ఎట్లా కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ అన్న పాలన రేవంత్ రెడ్డి బాగుంది. బాగుందా? ఎలా పార్లమెంట్ సీట్లు ఎక్కువ గెలుస్తుంది అంటారా కాంగ్రెస్ తెలుసా? ఇస్తాడు. మొత్తం మహిళలకి కానీ ఇట్లా మీరు చూసుకున్నట్లయితే అన్ని పథకాలు ఇట్లా అందుతున్నాయి అంట మీ సైడ్ అంత అంతే అందుతున్నాయా? అంతే. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పరిపాలన? 100 రోజులు అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 120 డేస్ అయితే అవుతా ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు అంటే కొత్త జిల్లా. మా జిల్లాలో అంటే ఇప్పటివరకు 2-3 స్కీములు ఓపెన్ అయినాయి. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏమైందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ ఉన్నందుకు 500 సిలిండరు, తర్వాత ఇది ఇంకొక స్కీమ్ ఉంది, ఫ్రీ కరెంటు. 500 రెండొకటి బ్రేక్ అయినాయి బస్సు. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా మా ఊరు నుంచి ఇప్పటికి ఒక 5 మందికి వైద్యం పంపించాం హైదరాబాద్కు. 10 lakhs వరకు కూడా ఫ్రీగా చేస్తారు. ఎట్లా అంటే మొత్తం కరువు కాలం వచ్చింది, రైతులు పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా రైతు దీక్షలను పెడతా ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎండలేదు, ఇప్పుడు ఎండుతున్నాయని చెప్తా ఉన్నారు. వాటి మీరేమంటారు? కరువు కాలం అంటే ఇప్పటిది కాదు కదా, అది టీఆర్ఎస్ పాలనదే కరువు పాలన. ఎందుకంటే వాళ్ళు వాటర్ అడగోలి వదిలేసిర్రు ఎలక్షన్ మూమెంట్లో. చెప్తున్నారు కదా కాంగ్రెస్ రావడం వల్లనే కరువు వచ్చింది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు వర్షాకాలం లేదు కదా, వచ్చిందే ఎండాకాలంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎండాకాలం ఇప్పుడు ఒక వర్షాకాలం చూస్తే అది కరువు ఉందా ఏందనే తెలుస్తుంది. అట్లా అప్పుడు కూడా రైతు దీక్షలు చేస్తూ ఉన్నారు కేటీఆర్. రైతు దీక్షలు ఇప్పుడు చేసే ఎట్లా, మళ్ళీ అప్పుడే చేసేది ఉండే. అడగోలే నీళ్ళు వదిలిపెట్టారు, అడగోలే భూదందాలు చేసారు, అడగోలు అన్నీ చేసారు, అన్ని స్కాములు చేసారు. ఇప్పుడు మాది ఎంపీ ఎలక్షన్ ఉందని చెప్పేసి బయట పడతానే ఏదో ఒకటి చేయాలని చేస్తారు. గతంలో కూడా 6 గ్యారెంట్లు అయితే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని గ్యారెంట్లు అయితే ఇస్తా ఉన్నారు. అవే చేయలేదు, మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు. టైం పడుతుంది, 1 year లోపల అన్ని గ్యారెంట్లు అయిపోతాయి, మంచిగానే ఉంటుంది. బ్రో చెప్పండి బ్రో, ఏ విధంగా మీ ఆవేదన ఏదో అంటారు? మాకు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగున్నది. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం మేము. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీల ఒక 2 గ్యారెంటీలు ఉన్నాయి, అవి కూడా చేస్తాడు. అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఇట్లే అన్నారు, చేయలేదు. మా మీద వచ్చేసి ఇప్పుడు 100 రోజులు కాలే, December 9 కల్లా అన్నీ చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అని చెప్పేసి అన్నారు. చేస్తాం, ఓపిక పట్టాలి, చేయాలి. ఆ మేడిగడ్డ ప్రాబ్లం చూస్తే మొత్తం ఆ గందరగోళం, నీళ్ళు అడ్డగోలుగా వదిలేసి ఇప్పుడు వచ్చేసి కరుకాలం అని చెప్పేసి. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు కరుకాలం లేదా? అట్లా అని నేను అడుగుతున్నా. రుణమాఫీ కూడా వచ్చిన తెల్లారే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి అన్న. మరి ఇప్పటివరకు చూస్తే దానికి అంటే చెప్పడం కూడా ఏం చెప్పట్లేదు. దాని మీద మీరేమంటారు? చేస్తారు. ఇప్పుడు నిన్న అదే ఎలక్షన్ కూడబట్టేది కదా, త్వరలో అవుతుంది. అది కూడా ఓపిక పట్టాలి, మనం కూడా అవుతుంది, త్వరలో అవుతుంది. అయితే గతంలో చేసిన నాయకులు ఏదైతే ఉన్నాయో అవసరం లేని ఈ పథకాలు తీసుకొని వచ్చేసి అప్లపాలను నెట్టారు. ఈ గవర్నమెంట్ కూడా ఆ విధంగా చేస్తా ఉందని అంటారు. అట్లా ఎందుకు చేస్తారని చాలా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వేరు, ఈ గవర్నమెంట్ వేరు. ఇప్పటి వరకు ప్రజాపాలన అట్లా పేరుకే ప్రజాపాలన అంటారు కానీ ఇక్కడ ప్రజాపాలన కనిపించట్లేదు అని అంటా ఉన్నారు. తెలుస్తుంది. బస్సులో ప్రయాణం చేస్తారు ప్రతి మహిళలు కూడా. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాట మీద ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అయినా ప్రజా పాలన మీద దృష్టి పెట్టిండు. ఈ 100 రోజులు దాని మీద దృష్టి పెట్టి పరిపాలన కొనసాగించిండు. ప్రతి పేదవాడు కూడా ఈ ప్రభుత్వం నాదనే ఫీలింగ్ అవుతున్నారు, ప్రతి మహిళ కూడా మాది ప్రభుత్వం అని ఫీల్ అవుతున్నారు. మేము కూడా అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొకసారి కూడా వస్తుంది. 10 ఏళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు. ఖచ్చితంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారు. ఈ టీఆర్ఎస్ పాలిటీ ఏదో ఉందో అదంతా కూడా మొత్తం మూసుకున్నట్టుగా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పైన కూడా చూసుకున్నట్లయితే బీజేపీ హవా నడుస్తూ ఉందని కొంతమంది వస్తూ ఉన్నారు, 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అది ఎప్పటి నుంచే అంటూనే ఉన్నారు అవన్నీ మాటలు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు, కానీ చూస్తే కాంగ్రెస్ వచ్చింది. పైన కూడా అదే జరగవచ్చు అని మేము అనుకుంటున్నాం. 400 సీట్లు రావంటారు బీజేపీ? 400 సీట్లు అది తప్పుడు ప్రచారం. 400 సీట్లు వస్తాయన్న పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు వేరే స్టేట్లలో? తప్పుడు ప్రచారం. తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో 4వ ర్యాంకు పెట్టారు. ఇంకా తనస్తే ఇంకా ముందుకు వెళ్తాదని కొంతమంది అంటా ఉన్నారు కదా. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే కనుక ప్రజలకు చాలా అష్టకష్టాలు అయితే, చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి, చాలా ఘోరం అవుతుంది. బీజేపీ ఘోరమైన పరిస్థితి వస్తుంది రేపటి నాడు. ఇంకా అట్లా మీరేమంటున్నారు? 3వ స్థానంలో ఇప్పుడు అప్పులు కూడా మనకు భారతదేశంలో 2-3 స్థానంలో కూడా ఉంది. అప్పు కూడా ఎక్కువనే ఉంది. ఆర్థిక శాఖలు చూస్తూ కూడా 3-4 ర్యాంకులో ఉన్నది.
ఒకసారి అంటే ఏమైనా ఆయుధాలు కావాలంటే ఒకప్పుడు మనం వేరే దేశాల నుండి తీసుకోవాలి. ఇప్పుడు మనదే మేక్ ఇన్ ఇండియా అని తీసుకొని వచ్చేసి చాలా అభివృద్ధి పనులు చేశాడని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ ఏమో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కంపేర్ అయి ఉన్నది అది. ఇప్పుడు ఆయుధాలు కావాలంటే ఇంతకుముందు ఇప్పుడు ఆయుధాలు ఇచ్చి చంపమంటారు ఏంది నరేంద్ర మోడీ గారు. ఆయుధాలు దేనికండి? ఇప్పుడు మనకు దేశ రక్షణ ఇప్పుడు ఉన్నారు కదా, మనకు వాళ్ళు ఉన్నారు కదా, ఇక మనకు ఆయుధాలు దానికి సంబంధం ఏంది? మొత్తానికి రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు అంటారా? పక్కా, అది 100% అది పక్కా. పప్పు ఆయనకి ఏం తెలియదు అని అంటా ఉన్నారు కదా చాలా మంది. చెప్పినోడే పప్పు కావచ్చు, చెప్పినోడు కూడా కావచ్చు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పప్పే అన్నారు స్టార్టింగ్ లా, కానీ ఇప్పుడు కూర్చున్నారు కదా సింహం సీట్ మీద కూర్చున్నారు. ఇది కూడా అంతే. అంటే చాలా మందికి దళితులకు కూడా మోసం జరుగుతా ఉంది అని చెప్తా ఉన్నారు కదా. ఏ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఎప్పుడు చేయదు. మనం గతంలో కూడా చూడొచ్చు మనం ఎంత బాగున్నదో ఇప్పుడు, కానీ అలానే ఉంటుంది. కొంచెం ఓపిక పట్టాలి, ఆ ఓపిక పట్టాలి, అన్నీ నెరవేస్తే అంత బాగుంటుంది. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్ అన్న. ఇట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ జనాలను చూసి ఏ విధంగా అనిపిస్తా ఉంది? చాలా బాగున్నది అన్న. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పథకాలు 6 పథకాలలో 5 పథకాలు పక్కా అమలు చేసిండ్రు. త్వరలో ఇల్లు కూడా ఇస్తారు కావచ్చు, మాకైతే నమ్మకం అయితే ఉన్నది. ఎట్లా అంటారు మరి? గతంలో ఇచ్చిన కొన్ని హామీలే పక్కన పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కొత్త కొన్ని హామీలు ఇస్తా అంటారు. జనం మేము మోసపోమని అంటా ఉన్నారు కదా చాలా. గత హామీలు మనవి కాదు కదా, అవి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ అన్న మొన్న ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇట్లా ఉన్నాయి కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అయిపోయాక ఒకదానికి ఒకటి ఇస్తాడు కావచ్చు దాదాపుగా. ఇట్లా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు కదా. ఇక అంటారండి, ఇప్పుడు ప్రతిపక్షం ఉంటారు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇట్లనే అంటది. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అంటే దాన్ని కనీసం కాంగ్రెస్ గెలిచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా అయితలేదు కదా. మినిమం 100 రోజులు అయితే 100 రోజులకే మనం జనాలం ఆగకుంటుంటే ఎట్లా? కొంచెం వేచి చూడాలి కదా, అవి అమలు అయితే చేస్తారా చేయరు అనేది. అవసరమైతే 1 year 2 year అయినా వెయిటింగ్ చేయాల్సిందే పథకాలు అమలు కావాలంటే. దళిత బంధు అవన్నీ తీసేస్తున్నారు అంటారు కదా. ఈ దళిత బంధు కింద ఈ అంబేద్కర్ స్కీమ్ పెట్టిల్లు కదా, అది పెట్టిల్లు. ఎలక్షన్స్ కోసమే పెట్టిరు అంటారు కదా. లేదు, అది ఇంకా అసలు అమలే కాలే కదా, అది అమలు చేయలే. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ కింద ఇస్తాను అది. ఈ దళిత బంధు అనేది కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్ తీసేసి దళిత బంధు పెట్టిండు. ఆ దళిత బంధు కూడా మా ఊళ్ళో అనేది ఒకటి కూడా రాలే ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి. వాళ్ళని అంటే ఇప్పుడు కరువు ఉంది కదా, ఈ 3 నెలల్లో ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చినోడు ఏం చేయలే కదా. ఇప్పుడు వానాకాలం లేదు, మనకు ఇది లేదు, ప్రొడక్ట్ లేదు. 1 సంవత్సరం 2 ఏళ్ళు అంటే అవి ఏం పథకాలు వస్తాయి ఏం కదా అనేది తెలిసిపోతుంది. నిజంగా మరి కాంగ్రెస్ వచ్చిన వల్లనే కరువు వచ్చిందని అంటారు, నిజమే అంటారా? వానాకాలం లేదు, వర్షాకాలం లేక సంవత్సరం అయినా ఏ ప్రాజెక్ట్ అన్నా నిండిందా? కరెంట్ ఏడాంగి ఇస్తాడు మనం అనుకున్నాం. కరెంట్ కూడా చక్కగా నీళ్ళు ఏడుండే శ్రీశైలంలో ఉన్నాయి. వాడు ఆంధ్రోడు దోసుకపో, వీడు వాడు ఒకటే మొత్తం దోసిపెట్టిరు. ఆ ప్రాజెక్టులు మొత్తం తెగిండు. వాడు ఆడ ప్రాజెక్టు కట్టినా లక్షల కోట్లు ఎదురెక్కించిండు. ఇప్పుడు ఎదురెక్కిస్తే ఇంకొక 5 ఏళ్ళు పరిపాలన చేస్తే వెంకటికి రజాకారులు దొరలు ఆంగ్లేయులకు అమ్ముకోలే అదే పరిస్థితి వచ్చేది. ఈ 5 ఏళ్ళు వాడే ఉంటే అమ్మేస్తుండే. మరి ఇప్పుడు రైతు దీక్షలు చేస్తా ఉన్నారు కదా కేసీఆర్ కేటీఆర్. అరే చేస్తే 3 నెలల అదే 3-4 నెలల ఎవడు చేసిండు? ఏ ప్రభుత్వం చేసి ఏ ఇండియా ప్రధాని ఉండి మనకేమన్నా ఇచ్చిండా? ఇప్పుడు ఏడంగా చేస్తాడు. వాళ్ళు కూడా ఒక 6 నెలల టైం ఇస్తే చేస్తాడా చేయడా తెలిసిపోతుంది. ఎంబడే ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ అవుతారా రాహుల్ గాంధీ అవుతారా ఎవరు? ఇంకా అది సెంటర్లో వాళ్ళ భయపడ్డాడు కదా అప్పుడు చనిపోతా అని. ఆ చిక్కులు ఆయన ఎక్కకపోతే ఈయననే వస్తుండే, ఆ తల్లి చేయకపోయా ఈయన చేయకపోయా. ఇప్పుడు పేదలను ఆదుకుంటాం. ఆయన ఏం చేస్తాడు? ఒక రాముని కట్టినా ఆడ కాశ్మీర్లో అడ్డుకున్నా అది ఒక్కటి తప్ప డెవలప్ ఏడుంది? ఒక గుజరాత్ తప్ప ఇండియాలో డెవలప్ ఏడా ఉంది? రాహుల్ గాంధీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారా? ఇప్పుడు వాళ్ళు 1,00,000 ఇచ్చే బదులు 20,000 ఇంటికి ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు చేయలే కదా, లక్షల కోట్లు అప్పు ఏడా చేసిండు? చేయలే. ఇప్పుడు మన కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు? ఎవడు తీర్పాలి? మరి వీళ్ళు అంటే ఇప్పుడు 2,000 ఇచ్చిండు, మరి 2,000 ఇవ్వాలి కదా. పబ్లిక్ పరిపాలన చూస్తలేరు. మనకు 2,000 అప్పుడకు వస్తే చాలు, మన రాష్ట్రం అమ్మినా సరే. కానీ ఇక ఆయన అప్పులు తెచ్చి భూములు అమ్మిడు, ఈయన భూములు అమ్మి పెట్టలేడా?
ఇప్పుడు హైదరాబాద్లో లక్షల కోట్ల భూములు ఉండే వాడు అమ్ముకున్నాడు, వీళ్ళు కూడా అమ్మి పెడతారు. అంతే కదా బడ్జెట్ మనకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండు నరేంద్ర మోడీ. మొత్తానికి రాహుల్ గాంధీ వస్తాడంటారా? ఇప్పుడు మన ఏరియాలో అయితే వస్తాడు, ఇంకా వేరే రాష్ట్రాలు అంటే మనం అది గొడవలు బాంబులు గింబులు నరేంద్ర మోడీ వచ్చినాకనే తగ్గుతున్నాయని ఒక ఇష్యూ పెట్టిండ్రు. రాముని గుడి కట్టించిండు, అది కట్టించిండు, అదే దానికి నడుస్తుంది. కానీ ఇప్పుడు మన చిన్న చిన్న రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు అయితే రాహుల్ గాంధీకి వస్తాయి.